ఈ వీడియోలో మనం రియల్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే ఏంటి? ఫేక్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే ఏంటి అన్నది చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయాస్ అనేది ఆల్రెడీ డిటర్మైన్ చేసుకున్నారు. ఓకే. అంటే నెక్స్ట్ డే బయాస్ ఎటెళ్ళొచ్చు అని. తర్వాత కీ లెవెల్ కూడా డిటర్మైన్ చేసుకున్నారు 4 అవర్‌లో. సో, ఆ కీ లెవెల్ నుంచి మనం ఏం చూస్తాం? ఎంట్రీ చూస్తాం. సో, ఆ ఎంట్రీ అనేది మనకి కరెక్ట్‌గా ఎలా ఫార్మ్ అవ్వాలన్నది యాస్ ఎ పర్సనల్ ఎంట్రీ మోడల్. నేను యాక్చువల్‌గా ఇది షేర్ చేయొద్దు అనుకున్నా. బట్ ఎందుకంటే నేను పర్సనల్‌గా యూజ్ చేస్తా దీన్ని. సో, ఇట్స్ అప్ టు యూ వాట్ ఎవర్ ట్రేడింగ్ ఎంట్రీ మోడల్ యూ ఫాలో. బట్ ఐ యామ్ షేరింగ్ విత్ మై ఓన్ పర్స్పెక్టివ్. అంటే నా ఓన్ పర్స్పెక్టివ్ నుండి నేను షేర్ చేస్తున్నా దీన్ని. ఓకే. నేను పర్సనల్‌గా ఐసీటీ 2022 ఎంట్రీ మోడల్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ యూజ్ చేస్తా. ఓకే. సో, అది కొందరు వాడొచ్చు, కొందరు వాడకపోవచ్చు. బట్ ఐసీటీ 2022 మోడల్ వాడే వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు. సో, ఇక్కడ మనకి నెక్స్ట్ డే బయాస్ నేను డిటర్మైన్ చేసుకున్నా. ఈ డే బయాస్ నాకు బియరిష్. ఓకే. అండ్ కీ లెవెల్ ఏంటి? ఈ 4 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇక్కడున్న ఇది 4 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో, ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ట్యాప్ అయింది. ఓకే. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ట్యాప్ అయింది. సో, మనం నెక్స్ట్ ఎంట్రీ కన్ఫర్మేషన్స్ అనేటివి ఎలా చూడాలి? సో, ఇక్కడ 4 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ప్రైస్ ట్యాప్ అయినప్పుడు ఇక్కడ ఒక లిక్విడిటీ పర్జ్ అయింది స్వింగ్ హైలో. ఓకే. కానీ మనకి ప్రైస్ అనేది ఈ స్వింగ్‌లో కింద క్లోజ్ అవ్వలేదు. జస్ట్ ఒక విక్ ఇచ్చింది. సో, ఇది యాస్ ఎ పర్సనల్లీ నాకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కాదు. ఓకే. కొందరు దీన్ని కూడా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్‌లాగా యూజ్ చేస్తారు. బట్ బాడీ క్లోజ్ అనేది నాకు నా డేటా ప్రకారం హైయెస్ట్ విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంది. సో, ఇలాంటప్పుడు నేను దీన్ని మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కింద కన్సిడర్ చేయను. అండ్ ఇక్కడ ప్రైస్ మళ్ళీ పైకొచ్చేసి 4 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ఇంకో లిక్విడిటీ పర్జ్ ఇచ్చింది. ఓకే. అండ్ కిందికొచ్చి ఈ స్వింగ్‌లో కింద క్లోజ్ అవ్వలేదు. ఒకవేళ మీరు 1 మినిట్, 2 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్ళుంటే ఇక్కడ మీకు బాడీ క్లోజ్ కనిపించేది. ఓకే. బట్ ఇది 15 మినిట్ టైమ్ ఫ్రేమ్. సో, ఇక్కడ మనకి ఎలాంటి బాడీ క్లోజ్ లేదు. ఓకే. ఇక్కడ కూడా ఎలాంటి బాడీ క్లోజ్ లేదు. ఒకవేళ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకొనుంటే నా స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉండేది. ఓకే. అండ్ ఇది ఫేక్ మార్కెట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు మై మోడల్. అండ్ బాడీ క్లోజ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే ఏంటి? యాస్ ఎ పర్సనల్‌గా నేను యూజ్ చేసే ఎంట్రీ మోడల్. సో, ఈ డేకి నా బయాస్ నేను డిటర్మైన్ చేసుకున్నా. బియరిష్. ఓకే. అండ్ కీ లెవెల్ వచ్చేసి ఇక్కడ 4 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అండ్ ఈ 4 అవర్ బీపీఆర్. బీపీఆర్ అంటే బ్యాలెన్స్డ్ ప్రైస్ రేంజ్. దీని గురించి మనం డిస్కస్ చేయలేదు ఛానల్‌లో. ఐ విల్ మేక్ ఎ వీడియో. ఓకే. ఇది బ్యాలెన్స్డ్ ప్రైస్ రేంజ్ అండ్ ఇది 4 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. 2 ఓవర్‌లాప్ అయినాయి. ఓకే. సో, నేను ఆ బయాస్ అండ్ 4 అవర్ కీ లెవెల్ నేను డిటర్మైన్ చేసుకున్నా. నా బయాస్ ఏంటి? బియరిష్. ఎక్కడి వరకి? ఈ సెల్ సైడ్ లిక్విడిటీ వరకి. ఈ స్వింగ్‌లో వరకి. ఓకే. సో, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రైస్ వచ్చి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ట్యాప్ అయినప్పుడు ఇక్కడ నాకు ఒక లిక్విడిటీ పర్జ్ ఉంది ఇక్కడ. ఓకే. లిక్విడిటీ పర్జ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక క్లియర్‌గా డిస్‌ప్లేస్‌మెంట్‌తో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. ఈ స్వింగ్‌లో కింద ప్రైస్ అనేది క్లియర్‌గా క్లోజ్ అయింది విత్ ది డిస్‌ప్లేస్‌మెంట్. ఈ క్యాండిల్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి నా టార్గెట్ ఈ సెల్ సైడ్ లిక్విడిటీ. సో, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లోకి రిట్రేస్‌మెంట్ ప్రైస్ ఇచ్చినప్పుడు నేను ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. ఇది వాలిడ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అకార్డింగ్ టు మై మోడల్. సో, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఎంట్రీ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. మీరు ఇదే యూజ్ చేయాలని కాదు. బట్ మీకు తెలిసుండాలి ఆ ఎంట్రీ మోడల్‌లో ఉన్న ఆ టెక్నికాలిటీ. ఓకే. ఆ ఎంట్రీ మోడల్‌లో ఉన్న ఫ్లాస్, ఆ ఎంట్రీ మోడల్‌లో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ మీకు తెలిసుండాలి. సో, ఐసీటీ 2022 మెంటర్‌షిప్ మోడల్ వాడే వాళ్ళకి ఎంట్రీ మోడల్ ఇది యూజ్ అవ్వచ్చు. ఓకే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.